సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ అల్లు అర్జున్ గారి పైన అండ్ హీరోయిన్ శ్రీలీల పైన క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు సార్. అసలు ఏం జరిగింది? దీనికి సంబంధించి వాళ్ళ వీడియో కూడా ఒకటి వైరల్ అయిపోతుంది. అంటే వీళ్ళు చేసింది ఏంటి అని చెప్పేసి చెప్తున్నది. అసలు ఏం జరిగింది? మరి దీనికి సంబంధించి మీద ఏం ఇన్ఫర్మేషన్ సార్? ప్రైవేటు విద్యా సంస్థలని ప్రచారం చేయకండి అని అంటున్నారు. ఓకే. ఏఐఎస్ఎఫ్ అది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకి చెందినటువంటి విద్యార్థి విభాగం. అఖిల భారత విద్యార్థి సమాఖ్య అంటాం తెలుగులో, ఇంగ్లీష్లో ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్. ఆ స్టూడెంట్ ఫెడరేషన్ నుంచి ఇప్పుడు ఒక డిమాండ్ చేశారు. ఆ డిమాండ్ ఏంటంటే, ఒకటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, రెండోది శ్రీలీల అనేటువంటి ఒక నటీమణిని, అలాగే అల్లు అర్జున్ అనేటువంటి ఒక నటుడిని వాళ్ళు కాషన్ చేశారు. ఎలా కాషన్ చేశారంటే, మీకు ఈ సమాజంలో బాధ్యత ఉంది కదా, మీరు ప్రైవేటు విద్యా సంస్థలను ఎలా ప్రమోట్ చేస్తారు? ఇప్పటికే ప్రభుత్వం విద్యా వైద్య రంగాల నుంచి వైదొలగింది. ఇప్పటికే విద్య వైద్యం రెండూ భారమైపోయి జీవితాలు గందరగోళం అయిపోతున్నాయి. చాలామంది జీవితాలు ఒక రకంగా చితికిపోతున్నటువంటి సందర్భం ఉంది. చదువు అంటే ప్రైవేటు విద్యా సంస్థల్లో మాత్రమే చదువుకునేదని, చదువుకోవడం కాదు, చదువు కొనటమే. అలా మారిపోయింది పదం. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ విద్యా సంస్థల్ని ప్రమోట్ చేయాలి. ప్రభుత్వం బాధ్యతని ప్రభుత్వానికి గుర్తు చేయటం మన బాధ్యతగా ఉండాలి తప్ప ప్రైవేటు విద్యా సంస్థల్ని ప్రమోట్ చేయటం కాదు. అందుకని మీరు ఏ ప్రజలైతే మీ సినిమాలకు టిక్కెట్లు కొని మిమ్మల్ని తారల్ని చేస్తున్నారో, సూపర్ స్టార్లను చేస్తున్నారో, అలాగే మీకు కోట్లాది రూపాయల రెమ్యూనరేషన్ రావడానికి కావాల్సినటువంటి ఇమేజ్ని సముపార్జించి పెడుతున్నారు. అలాంటి ప్రజల పట్ల మీకు రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా, బాధ్యత ఉండాలి కదా, కనీసపు బాధ్యత. అది లేకుండా వ్యవహరిస్తున్నారు. మీరు ఎవరి నుంచి అయితే డబ్బులు పొందుతున్నారో వారి గొంతులు కోసేసే పద్ధతిలో వ్యవహరిస్తున్నారు. కాబట్టి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నటువంటి వాళ్ళ మీద ఎలాగైతే కేసులు పెడుతున్నారో, అయితే ఇక్కడ ఏఐఎస్ఎఫ్ నాయకులు విస్మరించిన విషయం ఏంటంటే, ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించి కూడా ఎవరైతే ప్రమోట్ చేశారో వాళ్ళకి సమన్ చేసిన మాట వాస్తవం. కానీ సమన్ చేసిన తర్వాత పోలీసు వారు చెప్పిన మాట ఏంటి? వీరిని అప్రూవర్లుగా తీసుకుంటామని చెప్పారు. వాళ్ళు స్పష్టంగా అప్రూవర్గా తీసుకుని అసలు వాళ్ళ మీద ప్రొసీడింగ్స్లో వీళ్ళని వాడుకుంటామని చెప్తున్నారు. అది ఇప్పుడు ప్రభుత్వ సంస్థలకి న్యాయం జరగాలి, ప్రభుత్వ విద్యా సంస్థలు మాత్రమే నడవాలి, ప్రైవేటు విద్యారంగం దోపిడీ నుంచి ప్రజల్ని కాపాడాలి అనే ప్రోగ్రాం వాళ్ళకు ఉంటే ప్రైవేటు విద్యా సంస్థల్లో ఎవరిని చేర్చకండి, ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే చేర్చండి. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో ఏ లోపాలు ఉన్నాయని ప్రజలు అటువైపు పెడుతున్నారో ఆ లోపాలని భర్తీ చేసేటువంటి కార్యక్రమం ప్రభుత్వం తీసుకునేలాగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. ఆ ఒత్తిడి తీసుకొచ్చే ఉద్యమంలో వీళ్ళందరినీ కలుపుకుని వెళ్ళాలి, సెలబ్రిటీస్ని కూడా. అప్పుడు మీరు ఈ నినాదం చేయండి, మేము ఆల్రెడీ ఈ ప్రోగ్రాంలో ఉన్నాము, మీరు మమ్మల్ని ఎండార్స్ చేయండి, మా ఉద్యమానికి మద్దతుగా నిలబడండి, మేము ప్రభుత్వ పాఠశాలలని స్ట్రెంగ్థెన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం, వాటిని పరిపుష్టి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇదే క్రమంలో ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుకునే విద్యార్థులని వాళ్ళ దోపిడీ నుంచి బయటకు లాగి ప్రభుత్వ పాఠశాలలకు పంపించడానికి ఒక డ్రైవ్ చేస్తున్నాం. వీటికి మీరు సపోర్ట్ చేయండి. అలాగే మీ సంపాదనలో కొంత భాగం ప్రభుత్వానికి డొనేట్ చేయండి. దాని ద్వారా ఈ చదువుకునేటువంటి పాఠశాలలని అక్కడ సౌకర్యాలని మెరుగుపరచడానికి ఈ నిధులు వాడతారు. ఇలాంటి ప్రొడక్టివ్ కార్యక్రమం చేయొచ్చు కదా. వీళ్ళ మీద కేసులు పెట్టే కంటే వెళ్ళి వాళ్ళతో ఆర్గ్యూ చేసి కూర్చోబెట్టి మీరు ఈ తప్పు చేస్తున్నారు, వాళ్ళ ఇంటి ముందు ధర్నా చేయండి, తప్పులేదు. ధర్నా చేస్తే చర్చకు పిలుస్తారు. మీరు జనాల గొంతులు కోసే కార్యక్రమానికి ప్రచారం చేస్తున్నారు, అది మానేయండి. ప్రజలు సుఖపడే దిశగా మాట్లాడండి. ప్రభుత్వ ఆసుపత్రులు వర్ధిల్లాలి అనండి, ప్రైవేటు హాస్పిటల్స్ని పక్కకి నెట్టేసే పద్ధతిలో అక్కడ నడవాలి యాక్టివిటీ. అలాగే ప్రభుత్వ విద్యా సంస్థలని బలోపేతం చేద్దాం.
ఆ బలోపేతం చేయటానికి మీ సహకారం అందించండి. అది సామాజిక బాధ్యత. మీరు నటులుగానో కళాకారులుగానో ఉన్నారంటే ఆ గుర్తింపు సమాజం నుంచి పొందుతున్నారు. మీరు సమాజం నుంచి పొందిన దానికి సమాజానికి రీపే చేయాలి. మీరు ఆ రీపే చేయకుండా మీరు ఇప్పటికీ దోచుకుని వెళ్ళిపోతామంటే ఎలా కుదురుతుంది అని చెప్పి ఆర్గ్యూ చేసి వాళ్ళని కూడా ఈ ప్రోగ్రాంలోకి తీసుకురండి. తీసుకొస్తే ప్రొడక్టివ్గా ఉంటుంది. ఏదైనా యాక్టివిటీలోకి రావాలి. వాళ్ళ మీద కేసులు పెట్టమని గొడవ చేయటం కాదు. కేసులు పెట్టడం కన్నా వాళ్ళ ద్వారా జరగవలసిన కార్యక్రమానికి వాళ్ళ సహకారం తీసుకునే పద్ధతిలో ఈ కదలిక ఉండాలి. దాన్ని ప్రభుత్వం అంగీకరిస్తుందా లేదా అనేది చూడాలి. ప్రభుత్వం కూడా ఇప్పుడు ఈ సినిమా యాక్టర్లు మాత్రమే కాదు, ప్రభుత్వాలు తమకి తాము స్వయంగా ప్రైవేట్ రంగాన్ని ప్రమోట్ చేస్తున్నాయి. విద్యా వైద్య రంగాల నుంచి ప్రభుత్వాలు వైదొలగటం అనేది ఎవరి ప్రెజరో కాదు, ప్రభుత్వాలే వైదొలగినాయి. ఇది వరల్డ్ బ్యాంక్ పాలసీలో భాగంగా జరిగిన కార్యక్రమం. కాబట్టి రూట్స్ అక్కడ ఉన్నాయి, అక్కడ మందేయాలి. అక్కడ మందేస్తే జబ్బు తగ్గుతుంది తప్ప ఈ ప్రచారం చేసే వాళ్ళ మీద దాడులు చేస్తే కుదరదు. ఓకే, అందుకని రూట్స్ ఎక్కడున్నాయి, మూలాలు ఎక్కడున్నాయి అక్కడ యుద్ధం చేయండి. ఆ యుద్ధానికి కావాలంటే వీళ్ళని వాడుకోండి, ఆ పని చేయాలి. డబ్బులు కావాలి కదా మూమెంట్ చేయాలంటే వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోండి. అంతే తప్ప వీళ్ళ మీద కేసులు పెడితే అలాగా ఆ ఉద్యమాన్ని ప్రమోట్ చేయమని అడగండి వీళ్ళని.